అండ్ ఈరోజు వచ్చేసి మోక్షస్ బర్త్డేకి డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము మేమందరము. సో బెలూన్స్ అవన్నీ కూడా ఆర్చ్ అవన్నీ మేమే ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చే టైం వచ్చేసి 3 o'clock అయింది. ఈవినింగ్ పార్టీ అనేది చేస్తున్నాము మేము. అందరూ చూడండి డెకరేషన్ ఇలా చేసాము మేమంతా కూడా. నేనైతే మొత్తం వాయిస్ అనేది ఇచ్చాను, బట్ ఏంటంటే క్లబ్ హౌస్ క్లోజ్ ఏరియా అవ్వడం వల్ల రీసౌండింగ్ అనేది వస్తుంది. సో మీకు కొంచెం ఫ్యాన్ సౌండ్ అవన్నీ కూడా వస్తున్నాయి, అందుకే నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. అండ్ మేమైతే స్టార్ట్ చేసాం మోక్ష బర్త్డేకి ఇలా డెకరేషన్స్ అనేది చేద్దామని చెప్పేసి. ఈవినింగ్ వచ్చేసి పార్టీ. October 14th మోక్షస్ బర్త్డే, బట్ 1 day బిఫోరే సండే వచ్చింది, October 13th. సో అందరికీ హాలిడే కదా, సో అందరు కుదిరిద్ది అని చెప్పేసి మేము October 13th పెట్టుకున్నాము సండే రోజు. సో ఈ టైం వచ్చేసి ఈవినింగ్ 7కి అలా చెప్పాము. అండ్ followed by dinner. ఇలా అందరం కలిసి డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము. మోక్ష 3rd బర్త్డే కూడా మేమే చేసాము డెకరేషన్ అవన్నీ కూడా. అండ్ కావాల్సినవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. బ్యాక్ డ్రాప్ అవన్నీ కూడా బెలూన్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని డెకరేషన్ అనేది 1 by 1 అనేది స్టార్ట్ చేసాము. మీకు ఎప్పుడు నవీన్ వాళ్ళ సైడ్ ఎవరిని చూపించలేదు కదా, అత్తయ్యని మా మామయ్యని చూపించాను కదా, ఇంకెవరిని చూపించలేదు కదా. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో నవీన్కి అనేది చెల్లి అనేది ఉన్నారు, తన పేరు వచ్చేసి స్వాతి, తనే స్వాతి. అండ్ అన్న వచ్చేసి నవీన్ వాళ్ళ బావ అంజన్న. అండ్ తన పాప నిల్చుంది కదా, సో తన పేరు వచ్చేసి తన్షి, నవీన్ వాళ్ళ మేనకోడ. We came all the way, see you have to say, we came all the way from Germany only for Moks's birthday. సో వీళ్ళు వచ్చేసి జర్మనీలో ఉంటారు. సో ఇయర్కి వన్స్ వస్తారు. సో అప్పుడు నేను ఇంకా వీడియోస్ అవన్నీ ఏం చేయలేదు. ఆడపడుచుకు వచ్చేసి ఇంకొక పాప అనేది పుట్టారు, 6 months తనకి. అండ్ తన అన్నప్రాషన్ అవన్నీ చేసుకొని ఒక 3-4 months ఇండియాలో ఉందామని చెప్పేసి వచ్చారు. డెలివరీ అంతా కూడా జర్మనీలోనే అయింది. ఫస్ట్ పాపనేమో వచ్చేసి తన్షి అండ్ సెకండ్ పాపనేమో వచ్చేసి తన్విక. ఆ డే మార్నింగ్ వచ్చారు వీళ్ళందరూ కూడా. అత్తయ్య కూడా వచ్చారు, అత్తయ్య ఇంట్లో ఉన్నారు, మోక్ష అండ్ తన్విక పడుకొని ఉన్నారు. సో మాక్సిమం ఒక 60% డెకరేషన్ అనేది అయిపోయింది. ఇంకా మేము లంచ్ అనేది చేయలేదు, 1 by 1 వెళ్ళేసి లంచ్ అలా చేస్తూ ఇంకా డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నాము. స్వాతి అండ్ నేను వచ్చేసి సేమ్ ఏజ్, సో అందుకే నేను స్వాతి అంటాను, తను కూడా శ్రావణి అనేది. మావయ్య అనేది బెంగళూరు అనేది రాలేదు, జర్మనీ అనేది వెళ్ళారు స్వాతి డెలివరీ అప్పుడు. సో అప్పుడు లీవ్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా రాలేదు, అమ్మ నాన్న బబ్లు అండ్ అమూల్య కూడా రాలేదు. ఎందుకంటే బబ్లు వాళ్ళు అప్పుడే ఫ్యామిలీ పెడుతున్నారు ఆ వీక్ లో వచ్చేసి. మళ్ళీ బెంగళూరు వచ్చేసి అండ్ మళ్ళీ హైదరాబాద్ అనేది వెళ్ళాలి కదా అని చెప్పేసి సో వాళ్ళు రాలేదు. ఇంకా చింటూ ఒక్కడే ఉన్నాడు బెంగళూరులో. సో ఇంకా చింటూ ఉన్నాడులే అనుకున్నాం. ఇంకా లాస్ట్ బర్త్డేకి మోక్ష 3rd బర్త్డేకి అయితే అందరూ వచ్చారు, అత్తయ్య మావయ్య మమ్మీ డాడీ బబ్లు అందరూ వచ్చారు, చింటూ అందరూ కూడా అటెండ్ అయ్యారు. బట్ అప్పుడు స్వాతి వాళ్ళు రాలేదు. సొసైటీలో వచ్చేసి క్లబ్ హౌస్ అనేది ఉంది. సో అది వచ్చేసి బర్త్డేకి వచ్చేసి 1500 అనేది ఛార్జ్ చేస్తారు. వచ్చేసి ఇంకా క్లబ్ హౌస్ అనేది బుక్ చేసాము. సో మా సొసైటీలో మాకు తెలిసి అండ్ మోక్షకి తెలిసిన వాళ్ళందరూ కిడ్స్ అందరూ ఉంటారు కదా ఫ్రెండ్స్, సో వాళ్ళందరూ కలిపి మొత్తం 40 members అనేది అయ్యారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఇన్వైట్ చేసాము. డిన్నర్ అనేది ఉంది. సో 60 to 70 members అని అనుకుంటున్నాము. సో ఇంట్లో చేస్తే ఏంటంటే ఎక్కువ మంది పట్టరు కదా అండ్ స్పేస్ సరిపోదు అని చెప్పేసి ఇంకా క్లబ్ హౌస్ అనేది తీసుకున్నాము. 3rd బర్త్డే కూడా మోక్షకి క్లబ్ హౌస్ లోనే చేసాము. మేమే డెకరేషన్ అవన్నీ చేసాము. సో ఆ బ్యానర్ అవన్నీ కూడా మాక్సిమం అన్ని కూడా ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్ లోనే తీసుకున్నాను. ఇయర్ మోక్ష బర్త్డే థీమ్ వచ్చేసి జంగిల్ థీమ్ కావాలి అని అన్నాడు. అన్ని కూడా ఆర్డర్ చేసాం మేము. ఒక 1 week ముందే అన్ని కూడా ఆర్డర్ చేసాము. థీమ్ మొత్తం అయితే ఏం ఆర్డర్ చేయలేదు, 1 by 1 విడిగా అనేది ఇండివిజువల్ గా అనేది ఆర్డర్ చేశాను కావాల్సినవన్నీ కూడా. కొన్ని వచ్చేసి మోక్ష బర్త్డే కోసం చిక్పేట్కి అనేది వెళ్ళాము రిటర్న్ గిఫ్ట్స్ కోసం. కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకొచ్చాము. అక్కడైతే చాలా తక్కువ అనిపించినాయి మాకైతే, ఆన్లైన్లో కన్నా కూడా చాలా తక్కువ అనిపించినాయి ప్రైజెస్ అవన్నీ కూడా, బెలూన్స్ అవన్నీ కూడా. ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాము అవన్నీ కూడా ఆల్రెడీ నేను వీడియో అనేది చేసేసి షార్ట్ వీడియో అనేది పెట్టాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. షాప్ లో వచ్చేసి చాలా గిఫ్ట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి, యూనిక్ గా ఉండేది, యూనిక్ కలెక్షన్ అనేది ఉండేది ఆ షాప్ లో వచ్చేసి. షాప్ లొకేషన్ వచ్చేసి ఆ వీడియోలోని డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ఇచ్చాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. లేదు అంటే ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ఆ షాప్ లొకేషన్ వచ్చేసి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మేము చిక్పేట్లోని అన్ని డిన్నర్కి కావాల్సిన ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ అవన్నీ కూడా అక్కడే తీసుకున్నాము. అక్కడ చాలా తక్కువ ఉన్నాయి కాస్ట్ అవన్నీ కూడా. ఇలా ఏమైనా థీమ్డ్ బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ అలా ఏమైనా జరిగితే సో చిక్పేట్కి వెళ్ళండి, చాలా తక్కువ అనిపిస్తుంది కాస్ట్ అవన్నీ కూడా. ప్లేట్స్ అయితే చాలా తక్కువకి ఇచ్చారు మాకైతే. మీకు అనిపించవచ్చు ఇంత కష్టపడి మీరే డెకరేషన్ చేసుకునే బదులు ఎవరికైనా చెప్తే డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేసేస్తారు కదా మనీ తీసుకొని అని. బట్ ఏంటంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ డెకరేషన్ అవన్నీ చేయడం కూడా. సో అందుకే నేనే చేస్తాను. అండ్ వాళ్ళు చేసిన మనీ మ్యాటర్ కాదు, మనం మన హ్యాండ్స్తో చేసుకుంటే అదొక రకం సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో వాళ్ళంతా నీట్గా రాపోయినా కానీ కొంచెం అవుట్పుట్ అనేది ట్రై చేస్తాము. బయట వాళ్ళకి ఏంటంటే చూస్తే బాగుంది అనిపించేలాగా.
బర్త్డేస్కి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు డెకరేషన్ అవంతా కూడా చాలా బాగుంది అని చెప్పేసి. మేము ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసి డెకరేషన్ అనేది చేపించారేమో అనుకున్నాము, కానీ మీరు చేశారా అని చాలా మంది అడిగారు. వచ్చేసి మేము ఆర్చ్ కట్టడానికి కుస్తీలు అనేది పడుతున్నాము. వన్ సైడ్ కడితే ఇంకొక సైడ్ వచ్చేసి ఆ వెయిట్ ఎక్కువైపోయి పడిపోతుంది. మాకు ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ ఉంది, బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనేది ఉంది. కానీ ఏంటంటే బబ్లు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో అనేది పెట్టేసి వచ్చాను, మర్చిపోయి వచ్చాను. ఇంకా బ్యానర్ అవన్నీ కూడా వాల్కి స్టిక్ చేసాము. బెలూన్స్ ఆర్చ్ వచ్చేసి వన్ సైడ్ మనం మొత్తం సెట్ చేసి పెడితే ఇంకొక సైడ్ వచ్చేసి లెగుస్తుంది, అన్ఈవెన్ గా ఉంటుంది. ఆర్చ్ ఒకటి సెట్ చేసేస్తే సరిపోతుంది, మాక్సిమం అయిపోతుంది. అండ్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి బెలూన్స్ కానీ అవన్నీ డెకరేషన్ చేయడానికి. మేము కేక్ కటింగ్ చేసే దగ్గర వచ్చేసి గ్రీన్ గ్రాస్ అనేది పెట్టాము, గ్రీన్ మ్యాట్ వచ్చేసి అది మా బాల్కనీలో మ్యాట్. సో వచ్చేసి ఇంకెటు జంగిల్ థీమ్ కదా బాగుండిద్ది అని చెప్పేసి ఇంట్లో తీసుకొచ్చి ఇంకా అక్కడ అనేది పెట్టాము. ఫైనల్ గా ఆర్చ్ని అటు తిప్పి ఇటు తిప్పి ఒక షేప్ అనేది తీసుకొచ్చేసాము. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి చిన్న చిన్నవి బెలూన్స్, అవన్నీ కూడా యానిమల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, స్టిక్ చేయడం, గిఫ్ట్స్ పెట్టడం అవన్నీ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. ఇంకా మెయిన్ అయితే అయిపోయింది, ఆర్చ్ అండ్ బ్యానర్ అయిపోయింది, సెట్ చేసి పెట్టాము. ఇక్కడ వచ్చేసి స్వాతి అండ్ తనిషి వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా పెడుతున్నారు. చాక్లెట్స్, ప్లేట్స్ అవన్నీ కూడా 1 by 1 అన్ని చూసేసి ఆర్డర్లో పెట్టేస్తున్నారు. మోక్ష కూడా నిద్రపోయి లేచేసి వచ్చేసాడు. ఇంకా నవీన్ వచ్చేసి మోక్షని తీసుకుని వచ్చారు. అండ్ ఫైనల్గా చూడండి ఇలా అయిపోయింది అవుట్పుట్ వచ్చేసి. అండ్ కొన్ని డెకరేషన్గా పెట్టేవి లీవ్స్ అవన్నీ కూడా పెడుతూ ఉన్నారు. అండ్ LED లైట్స్ అవన్నీ పెట్టాము. సో తను వచ్చేసి మా ఫ్రెండ్, తన పేరు వచ్చేసి సంతోషి. ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే షార్ట్ వీడియోస్లో వాటిల్లో కనిపించే ఉంటారు. సో తను కూడా హెల్ప్ చేయడానికి అని చెప్పేసి వచ్చారు. పెట్టనీలేం కాదు, వెరీ గుడ్ తనిషి. రిటర్న్ గిఫ్ట్స్లో ప్లేటు, స్మైలీ ప్లేటు అండ్ లాలీ ఒకటి, షార్ట్ ఒకటి అండ్ 2 చాక్లెట్స్ అనేది పెట్టాము. ఫైనల్గా ఇదే అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది. బర్త్డే డెకరేషన్ అనేది ఎలా ఉంది, మీకు నచ్చిందా, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీంట్లో వచ్చేసి చాలామంది హ్యాండ్స్ అనేది పడ్డాయి. సో అందరి హ్యాండ్స్ అంతా అయిపోయాక ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కేక్ కూడా జంగిల్ థీమ్ అనేది ప్రింట్ అనేది ఇచ్చాము. కేక్ అనేది వచ్చింది. ఇంటికి వచ్చేసి ఇలా రెడీ అయ్యాము. నేనైతే శారీ అనేది వేసుకున్నాను, ఇలా రెడీ అయిపోయాను. 7 కలా వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అందరం కూడా వెళ్ళేసరికి కొంతమంది వచ్చారు అండ్ వస్తూ ఉన్నారు. అందరూ కూడా 1 by 1 అలా వస్తూ ఉన్నారు. జంగిల్ థీమ్ లో ఉండేటట్లు వైట్ అండ్ గ్రీన్ అనేది వేసాము. బర్త్డే పార్టీలో వచ్చేసి స్పీకర్స్ అవన్నీ పెట్టేసి కిడ్స్ కి రైమ్స్ అవన్నీ కూడా పెట్టాము. ఇక్కడ ఆల్రెడీ డిన్నర్ కూడా వచ్చేసింది. నా ఫైనల్ గా ఇలా రెడీ అయ్యాను, శారీ వేసుకొని చూడండి. క్లబ్ హౌస్ అంతా పిల్లలంతా గోలగోలతో ఏంటంటే ఫుల్ రీసౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి డిన్నర్ అనేది చూపిస్తున్నాను చూడండి. డిన్నర్ లోకి వచ్చేసి మేము పులావ్ అనేది చెప్పాము, వెజిటేబుల్ రైస్ అండ్ రోటీ చెప్పాము, పుల్కా అనేది చెప్పాము. సో పుల్కాలోకి వచ్చేసి పన్నీర్ కర్రీ అనేది చెప్పాము, ఒక హాట్ కదా. సో బజ్జీ అనేది చెప్పాము అండ్ రైతా. స్వీట్ వచ్చేసి జిలేబీ ఓపెన్ చేయలేదు అనుకుంటా అప్పటికి. ఇంకా కూల్ డ్రింక్స్ అండ్ కేక్. సో అందరూ అనేది వచ్చారు. 7:30 కల్లా వచ్చేసారు. మేము ఇంకా 7:45 అలా స్టార్ట్ చేద్దాము కేక్ కటింగ్ అవన్నీ కూడా అని ఇంకా వెయిట్ చేస్తున్నాం. అందరూ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ అలా ఉన్నారు. ఒక మైక్ కూడా పెట్టాము. కిడ్స్ అందరూ కూడా ఆ మైక్లో వచ్చేసి సాంగ్స్ అవన్నీ రైమ్స్ అవన్నీ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ ఇంకా మోక్ష బర్త్డే కేక్ కటింగ్ అనేది అయిపోయింది. ఇంకా అందరు 1 by 1 వచ్చేసి గిఫ్ట్స్ అవన్నీ ఇస్తూ ఫొటోస్ అవన్నీ కూడా దిగారు. కెమెరా వచ్చేసి మాకు ఆల్రెడీ కెమెరా ఉంది కదా DSLR. సో ఆ కెమెరాలోనే ఫొటోస్ అవన్నీ కూడా తీసాము.
ఫోటో దిగడానికి వచ్చినప్పుడు ఏంటంటే మోక్షని బ్లెస్ చేయమని అక్కడ అక్షంతలు కూడా పెట్టాము. సో వాళ్ళందరూ కూడా మోక్షని బ్లెస్ చేశారు. చాలా థ్యాంక్స్. అప్పుడే వచ్చేసి మోక్ష 4 years కంప్లీట్ అయినాయా అనిపించింది. అప్పుడే పుట్టినట్లు అనిపించింది. డిన్నర్ అయిపోయాక అందరూ కూడా కొంతసేపు మాట్లాడుకుని అందరూ వెళ్ళిపోయారు. ఇంక మేము డిన్నర్ అనేది చేస్తున్నాము. ఇంకా మా ఫ్రెండ్ సహానా వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఊరు నుండి వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పేసి అప్పుడు వచ్చారు. ఇంకా బర్త్డేకి వచ్చేసి చాలా మంది హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అందరికి కూడా. సో అక్కడితో ఆ డే అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే 14th October. ఇంకా నేను మోక్ష నవీన్ వచ్చేసి బాత్ చేసేసి టెంపుల్కి వెళ్దాం, మోక్ష బర్త్డే కదా అని చెప్పేసి టెంపుల్కి అనేది వచ్చాము. టెంపుల్లో దర్శనం అనేది అయిపోయాక స్కూల్లో చాక్లెట్స్ అవన్నీ ఇచ్చేసి ఇంక ఇంటికి అనేది తీసుకెళ్దాం. ఆ రోజు ఇంకా స్కూల్ వద్దులే అని చెప్పేసి టెంపుల్కి వచ్చాము. హ్యాపీ బర్త్డే మోక్షస్, హ్యాపీ బర్త్డే. వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అనేది వచ్చాము. లోపలికి వెళ్ళి దర్శనం అవన్నీ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అనేది అయ్యాము. నువ్వు ఒక్కడే మంచోడువా? మోక్షు, ఈరోజు ఎవరి బర్త్డే? హూస్ బర్త్డే? మోక్షస్ బర్త్డే. హ్యాపీ బర్త్డే కన్నా. 4th హ్యాపీ బర్త్డేనా నీది? వావ్. ఇంకా టెంపుల్ నుండి వెళ్తూ ఇంకా స్కూల్లో చాక్లెట్స్ అవన్నీ ఇచ్చేసి వద్దాం వాళ్ళ క్లాస్లో అందరికి కూడా. చాక్లెట్స్ అవన్నీ తీసుకున్నాము. మెలడో చాక్లెట్స్ తీసుకున్నాము అండ్ పర్క్ చాక్లెట్స్ తీసుకున్నాము. సో స్ట్రెంత్ వచ్చేసి 22 members అలా ఉన్నారన్నారు. టీచర్స్ వచ్చేసి 2 ఉన్నారు. సో అందరం కలిపి మోక్ష స్కూల్కి అనేది వెళ్ళాము. తనిషిని కూడా తీసుకెళ్ళాము వెళ్తూ. డే మార్నింగ్ వచ్చేసి కొంచెం వర్షం అనేది పడింది, అందుకే కొంచెం వెట్గా కనిపిస్తుంది మీకు. హూస్ గిఫ్ట్స్? అసలు ఎక్స్ప్రెషన్ చూడాల్సింది ఇప్పుడు. అంటే అసలు ఆయన ఫేస్ వచ్చేసి నెక్స్ట్ డే మోక్ష స్కూల్కి వెళ్ళాక ఏంటంటే మేము అన్ని గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసాము. మోక్ష ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే ఏంటంటే అన్ని కావాలంటాడు, సో అన్ని యూజ్ చేస్తాడు. అందుకని ఇంకా మేము వాళ్ళు లేనప్పుడు ఓపెన్ చేసి ఒక 5-6 గిఫ్ట్స్ అనేవి మళ్ళీ ర్యాప్ చేసి ఇంకా మోక్షకి అనేది యూజ్ఫుల్ అవుతాయి కదా, సో ఆ గిఫ్ట్స్ వాటికి ఇచ్చాము మేము మోక్షకి ఓపెన్ చేసుకోమని చెప్పేసి. రిమైనింగ్ అన్నీ కూడా దాచిపెట్టేసి అప్పుడొకటి ఇద్దాంలే అని చెప్పేసి అన్ని లోపల పెట్టేశాము. దానికి వాడు ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. మీరు కూడా అంతే చేస్తారా? మీరు కూడా అంతే చేస్తారు. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక ఏజ్ దాకా అంతే చేయాలి, లేదంటే వాళ్ళకి గిఫ్ట్స్ వాల్యూ అనేది తెలియదు. అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసి 2 days అలా యూజ్ చేస్తారు అంతే. దాని తర్వాత ఇంకా దాని మొహం కూడా చూడరు. మేము కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాము. Someone gave ready for you. సో మా ఆడపడుచులు వచ్చేసి మోక్షకి రష్యన్ ఆల్ఫాబెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి వాళ్ళు రష్యన్ ఆల్ఫాబెట్స్ అనేవి మ్యాగ్నెటిక్వి తీసుకొచ్చారు మోక్షకి వచ్చేసి. మోక్ష బర్త్డే గిఫ్ట్ వచ్చేసి మా ఆడపడుచోళ్ళు అండ్ మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి మనీ అనేది ఇచ్చారు, ఏదో ఒకటి తీసుకో మోక్షకి అని చెప్పేసి. మోక్ష 4th బర్త్డే వచ్చేసి ఇలా అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది, డెకరేషన్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఈ వీడియో వల్ల ఏమన్నా న్యూ థింగ్ అనేది తెలుసుకున్నారా? అలా తెలుసుకుంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎంతమంది హెల్ప్ చేశారో అందరూ హెల్ప్ చేయడం వల్లే బర్త్డే అనేది అంత గ్రాండ్గా అనేది సక్సెస్ అనేది అయింది. అందరికీ చాలా థ్యాంక్స్. మేము వచ్చేసి రీసెంట్గా కపుల్ వీడియోస్ అనేది స్టార్ట్ చేసాము. చాలా థ్యాంక్స్. అందరికీ చాలా నచ్చుతున్నాయి కపుల్ వీడియోస్ వచ్చేసి. ఇట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. స్టే హెల్దీ, స్టే పాజిటివ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.